అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఏకాదశి రోజున వ్లాగ్ అనమాట. ఇదే రోజు ఇంకొకటి కూడా ఉంది, అదేంటనేది వీడియోలో చెప్తాను. సో ముందు రోజు నైట్ మొక్కలకి నీళ్ళు పోయలేదనమాట, బయటికి వెళ్ళి వచ్చాము. సో అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టే టైంలో ఇంకా నెక్స్ట్ డే పోద్దాం అన్నట్టు పోయలేదనమాట. అండ్ పొద్దున్నే ఇంకెలానో ముగ్గు కూడా వేయాలి కదా అని చెప్పి ఇంకా మొక్కలకి నీళ్ళు పోస్తూ, ఇంకా సాటర్డే కదా కొంచెం లీజర్గా ఉన్నాం అనమాట. నీళ్ళు పోస్తూ ఇంకా గుమ్మం అది కడుగుతున్నాము. సో ఈ కంప్లీట్ వే అంతా కడగాలి. నేను ఎవ్రీడే అయితే కడిగి ముగ్గేనండి, ఎందుకంటే వాటర్ చాలా వేస్ట్ అవుతాయి. స్పెషల్ డేస్ అప్పుడు వీక్లీ 2 to 3 డేస్ అలా మాత్రమే వేస్తున్నాను అనమాట. సో ముగ్గులు అయితే ఇంకా నా చేతికి ఏది వస్తే అదనమాట. సో చెయ్యి ఎటు తిరిగితే అటు, ఇది అది అని ఏం పెట్టుకోను. నాకు అంతకుముందు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, లైక్ టిల్ ఇంజనీరింగ్ అలాగా ముగ్గులు పోటీలకి వెళ్ళేదాన్ని. సో ఆ ఇంట్రెస్ట్ ఉందనమాట. సో అలా అలా గుర్తున్నవేవో ఇంకేసేస్తూ ఉంటాను చేతి దొరికిన చాక్ పీస్తో. యాక్చువల్ ప్రాపర్ ముగ్గు అయితే ఇక్కడ మాకు దొరకదు కాబట్టి ఇంకా నేను చాక్ పీస్తోనే వేస్తాను. ఇదే కొన్ని రోజులు ఉంటుంది, పిల్లలు అటు ఇటు తొక్కేసిన, బట్ స్టిల్ తడిగా ఉందనమాట, అందుకే డిజైన్ కనిపించట్లేదు. లేటర్ ఆన్ చూపిస్తాను. ప్లాంట్స్కి కొంతమంది మార్నింగ్ వేస్తారు, కొంతమంది ఈవినింగ్ వేస్తారు. నేనైతే మోస్ట్లీ ఈవినింగే వేస్తాను, అదొక యాక్టివిటీలా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా అయితే పొద్దున్నే నాకు అస్సలు అవ్వదండి, పిల్లలతో బ్రేక్ఫాస్ట్లు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం ఇదంతా హడావిడిలో. అందుకే పీస్ఫుల్గా సాయంత్రం అట్లే వేసుకుంటా అనమాట. ఎప్పుడైనా ఆ రోజు మేము బయటికి వెళ్ళాము, బాగా 9 అయిపోయింది, 9:30 అయిపోయింది వచ్చేటప్పటికంటే ఇంక అప్పుడు స్కిప్ చేసేస్తాను. అది కూడా క్లైమేట్ బట్టి, ఆ రోజు టూ హాట్ ఉంటే ఖచ్చితంగా 12 అయినా పోస్తాను. ఎందుకంటే పాపం పొద్దు నుంచి బాగా ఎండలో ఉంటాయి కదా. అండ్ మళ్ళీ మాకు కొంచెం టెంపరేచర్స్ డౌన్ అయ్యాయి అనమాట. నైట్లో అయితే ఇంకా చలి పుడుతుంది, ఇంకా మొక్కలకి టూ మచ్ సన్నగా అయితే లేదనమాట. సో అలా ఇంకా ఆ రోజు పూజ చేసుకోవాలి. అండ్ ఈ రోజుకి ఇంకొకటి కూడా ఉందని చెప్పాను కదా. ఎగ్జాక్ట్లీ 6 years బ్యాక్ ఇనీషియల్గా కరోనా వచ్చిన ఇయర్ అనమాట, 2020లో కరెక్ట్గా అదే రోజు తొలి ఏకాదశి రోజు, July 25th రోజు మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారనమాట. సో అప్పుడు ఆయన ఎక్స్పైర్ అయిన రోజు, అప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది, అదే రోజు వరలక్ష్మి వ్రతం. అండ్ ఇప్పుడు తొలి ఏకాదశి వచ్చిందనమాట. సో ఆ రెండు ఉన్నాయి మాకైతే. సో ఆయనకి పూజ చేసుకోవాలి, ఇంట్లో కూడా పూజ చేసుకోవాలన్నట్టు. ఇంకా ఆ రోజు యాక్చువల్గా అయితే పనులు ఉండేవి, బట్ ఆ రోజంతా ఇంకా హౌస్ మాపింగ్, క్లీనింగ్, పొద్దున్న లేచిన కాంచి కంటిన్యూస్గా ఇవే పనులు అనమాట. పండగలు అన్నిటికీ ఇదే స్టార్టింగ్ రోజు అంటారు కదా. బేసిక్గా పండగ ఇక్కడ ఎస్పెషల్లీ అండి, పండగలు అంటే నాకు ఒకలాంటి భయం అనమాట. లైక్ అంటే నాకు ఇండియాలో ఉన్నప్పుడు కూడా అదే ఫీలింగ్, మా మమ్మీకి అదే చెప్తా, పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి ఫుల్ రష్, పొద్దున్నే లేవాలి ఆ రోజు. అండ్ పొద్దున్నుంచి నాన్ స్టాప్ ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. ఆ ఫెస్టివల్ని ఎంజాయ్ చేసేది ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఫుల్ ఆన్ రష్, ఆ పని ఈ పని, ఆ వంటలు ఈ వంటలు, పూజలు భోజనాలు అయ్యేటప్పటికి లేట్, ఆఖరికి సాయంత్రం అయ్యేటప్పటికి నీరసం వస్తుంది. నాకు ఫెస్టివల్ అంటే అలానే గుర్తుందనమాట. స్టిల్ ఇప్పటికీ అదే ప్రాసెస్. ఏదన్నా పండగ అంటే పిల్లలతో ఆ రోజు పొద్దున్న లేచుకోవాలి అండ్ అన్ని పనులు చేసుకోవాలి, మాపింగ్ ఎక్సెట్రా, వంటలు చేసుకోవాలి, వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళ మూడ్ స్వింగ్స్ అన్నీ హ్యాండిల్ చేయాలి. సో మల్టిపుల్ టాస్క్లు. బట్ ఇక్కడ ఏంటంటే నేను టైం ప్రెషర్ పెట్టుకోను. ఇండియాలో ఏంటంటే మన అమ్మలు తెలిసిందే కదా, టైం ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. ఈ టైంకి అంతా పూజ అయిపోవాలి, పొద్దున్న ఈ టైంకి అంతా లేచేసేయాలి. సో నేనైతే అలాంటివి ఏం పెట్టుకోను. బట్ మరీ మధ్యాహ్నం అలా పూజలు చేయను, కానీ మరీ 8ంటికే పూజ చేసుకోవాలి, 7ంటికల్లే పూజ చేసేసుకోవాలి, ఇలాంటి టైం ఫిక్స్ ప్యాటర్న్స్ ఏం పెట్టుకోను. లేదంటే ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది అనమాట నాకు. సో కుదిరినంతలో మనస్ఫూర్తిగా చేసుకుంటాను కొంచెమైనా ఏదైనా సరే. మీకెలా అనిపిస్తుంది పండగలంటే? నాలాగా ప్రెషర్, ఎక్కువ హ్యాపీనెస్ తక్కువ ఫీల్ అవుతారా? లేకపోతే ఎలా ఫీల్ అవుతారో చెప్పండి. కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. బట్ కొన్ని అయితే నాకు ఓన్లీ స్ట్రెస్ లాగా అనిపిస్తుంది అనమాట. లైక్ అంటే నాకు పీస్ఫుల్గా ఆ రోజంతా లేచిన కాంచి హ్యాపీగా ఉండేవి తక్కువ ఉంటే, మేబీ ఆడపిల్లల వల్ల ఏమో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది బేసిక్గా. మా ఇల్లు పెద్దది కాబట్టి ఇంకా మా మమ్మీ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఇన్ని రకాల వంటలు చేయాలి,
ఇన్ని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అండ్ మాబింగ్ అదంతా కూడా ఆ రోజు మార్నింగ్ లేచాక స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే నైట్ మళ్ళీ తింటాం కదా అదే ఇంట్లో అన్న ఫీల్ ఉంటుందన్నమాట మమ్మీకి. సో అలా కొంతమంది కొన్ని చాలా స్పెసిఫిక్గా ఉంటుంది కదా, అందులో మా మమ్మీ ఒకటనమాట. సో లేటర్ ఆన్ మా పెళ్ళిళ్ళయ్యాక మేము చాలా మారుస్తూ వచ్చాం. అండ్ మేము ఇంకా బయట హౌస్కి వచ్చేసాక ఇంక మాకు నచ్చినట్టు చేసుకుంటున్నాం అనమాట. చెప్పాలంటే బేసిక్గా పండగలు ఇవన్నీ అంటే ఆ పనుల్లోనే ఆ పండగ వెళ్తుందని తెలుసు. బట్ స్టిల్ ఆ స్ట్రెస్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో అది చెప్దాం అనుకున్నాను అంతే. సో ఇక్కడ పైన మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలకి స్నానం చేయించడం, ఇంకా తను బయటికి వెళ్ళారనమాట ఆ రోజు కొన్ని కోకోనట్ అవన్నీ తేవడానికి. ఇంకా పిల్లల్ని అయితే వాళ్ళు స్నానం చేసేసి బయట గార్డెన్లోకి పంపించేశాను. ఎందుకంటే నేను మాబ్ అదంతా పెట్టాలి కదా, సో దానివల్ల అనమాట. లేకపోతే అసలు నన్ను ఇంట్లో కదలనివ్వరు. అండ్ ఇప్పుడు బయట చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇల్లు ఆరడానికి చాలా టైం పడుతుంది టైల్స్ వల్ల. సో అలా ఇంకా అంతా మాప్ పెట్టుకొని 2 ఫ్లోర్స్ వ్యాక్యూమ్ చేసుకొని మాప్ పెట్టుకొని అంతా ఇంకా అసలు లేచిన కాంచి ఆ రోజు రాత్రి 12 వరకు అసలు తిరుగుతూనే ఉన్నాం, కాళ్ళు కదులుతూనే ఉన్నాయి. అండ్ దట్టు సాటర్డే కాబట్టి తను కొంచెం వర్క్ చేసుకోవాలన్నమాట. బట్ వాళ్ళ నాన్నగారికి అది పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా ఈ పనుల్లో, కుకింగ్లో, పూజలో ఇంకా ఉన్నారనమాట. ఇంక మధ్యాహ్నం నుంచి తనైతే వర్క్ చేసుకున్నారు. అండ్ ఐ నో రోబో వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకోవచ్చు కదా అని మీరు చెప్తారు. నాకు కూడా ఉందండి ఆ ప్లాన్. బట్ స్టిల్ నేను ఆలోచిస్తున్నాను అనమాట. తీసుకోవడం అయితే పక్కా తీసుకుంటా, బట్ ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, ఏదైతే నాకు సూటబుల్ అవుతుంది అన్నది ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మాకు 2 ఫ్లోర్స్ ఉంటాయి అండ్ నాకు కార్పెట్స్ ఉంటాయి ఇంట్లో ఎక్కడంటే అక్కడ. నాకే కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంటుందా, సో అలా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. సో ఇయర్ ఎండ్కి అయితే తీసుకునే ప్లాన్ ఉంది, స్లోగా తీసుకుంటా. అండ్ యా అంతవరకు ఈ తిప్పలు అయితే తప్పవు. బట్ స్టిల్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం వెళ్ళి చేసుకోవడంలో. నాకు మొన్న రీసెంట్‌గా ఒక కమెంట్ వచ్చిందండి. లైక్ మీరు కార్పెట్స్ అవి ఎలా క్లీన్ చేసుకుంటారు? హాల్‌లో, డైనింగ్ దగ్గర అంతా వేసుకుంటారు కదా, వాటిని ఎలాగా క్లీన్ చేసుకుంటారని అడిగారు. అది ఎవ్రీడే డైలీ బేసిస్‌లో వాక్యూమ్ పెట్టుకుంటామండి. బట్ రెగ్యులర్‌గా వాటిని వాషింగ్ అదంతా కుదరదు. బట్ నేనైతే 6 మంత్స్‌కి ఒకసారి అలా వాష్ చేసుకుంటా అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ దాన్ని మార్చేస్తాం. మోస్ట్లీ ఇయర్లీ వన్స్ అయితే ఒక కార్పెట్ ఖచ్చితంగా మార్చేస్తాం మేము. ఎందుకంటే చిన్న పిల్లలు కదా ఇంకా. అందుకని మారుస్తూ ఉన్నాం అనమాట. వాషింగ్ అదంతా చేసుకోవచ్చు కానీ ఎక్విప్మెంట్ కానీ వింటర్‌లో డ్రై అవ్వకపోవడం. పాత కార్పెట్‌ని అయితే 6 మంత్స్‌కి ఒకసారి అలాగే వాష్ చేసేదాన్ని కానీ ఫుల్ లెంత్ పోయేది కాదనమాట. సో సమ్‌హౌ అలా మేనేజ్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే. అండ్ ఇంక నేను మాబింగ్ అదంతా పెట్టుకొని క్విక్‌గా వెళ్ళి ఇంక తలస్నానం చేసి వచ్చేసాను. ఫస్ట్ అయితే పూజ చేసుకొని ఇంక వంట పెట్టుకొని ఇంకప్పుడు ప్రసాదం అదంతా వండి ఇంక మావయ్య గారికి కూడా పెట్టుకుందాం అని అనుకున్నాను. సో, స్పెషల్ డేస్ అప్పుడు ఇలా పండగలప్పుడు అది క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంక బొట్టు పెట్టుకొని ఇంకప్పుడు స్టార్ట్ చేస్తా అనమాట. సో, పరవన్నం అది పెడదాం అనుకున్నాను. సో, పూజ చేసుకునేటప్పటికి అవుతూ ఉంటది కదా అని చెప్పి ఇంకా పాలు అవి పెట్టేస్తున్నా. టైం అయితే అప్పుడు 10 అయిపోయిందనమాట. బట్ ఓకే, యాజ్ ఎ సెడ్ నేను అంత స్పెసిఫిక్‌గా పొద్దున్నే అయిపోవాలి అంత ప్రెషర్ అయితే తీసుకోను. పొద్దునంత పనులు చేసుకుంటూ ఉన్నాను కాబట్టి. సో, ఫస్ట్ అయితే ఇంకా పాలకి పరవన్నం చేద్దాం అనుకున్నాను. మా మావయ్య గారికి కూడా పెట్టుకోవాలనమాట. ఇంక ప్రసాదంలా కూడా ఉంటుంది కదా అని యాక్చువల్గా తాలికలు చేద్దాం అనుకున్నాను, పాల తాలికలు, అదే బెల్లం తాలికలు. బట్ దానికి చాలా టైం పడుతుంది. నాకు మార్నింగ్ మావు ఇవన్నీ అయ్యేటప్పటికి టైం సరిపోలేదు. ఇంక అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట, సరేలే ఇంక పరమాన్నం చేసేద్దాం అని చెప్పేసి. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తొలి ఏకాదశి? నాతో కమెంట్స్లో షేర్ చేయండి. చాలామంది చిన్న తిరుపతి వెళ్ళి ఉంటారు. మా సైడ్ వాళ్ళైతే చాలా బాగా చేస్తారు కదా. అండ్ మేము కూడా టెంపుల్కి వెళ్ళామండి. కొత్త టెంపుల్ అనమాట, ఫస్ట్ టైం వెళ్ళాము. అసలు లిటరల్లీ ఇండియాలో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా చాలా బాగా గడిచింది మాకు ఆ రోజు కంప్లీట్గా. మార్నింగ్ నుంచి బిజీగా ఉన్న స్టిల్ ఈవినింగ్కి ఒక మంచి ప్లెజెంట్ అండ్ హ్యాపీ హార్ట్‌తో పడుకున్నాం అనమాట. సో, అంత బాగా జరిగింది. మాకైతే చాలా బాగా అనిపించింది. కుదిరితే కంప్లీట్‌గా ఒకటే బ్లాగ్‌లో షేర్ చేస్తాను. లేదంటే 2 బ్లాగ్స్ కింద షేర్ చేస్తానండి. చాలా లెంతీ వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా కట్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2 లాగా ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆ రోజు మొత్తం వ్లాగ్ చేస్తూనే ఉన్నాను అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ బెడ్ ఎక్కే వరకు వ్లాగ్ చేస్తూనే ఉన్నాను. సో, లెంత్ బట్టి అడ్జస్ట్ చేస్తాను. ఇయర్‌లో ఫస్ట్ ఫెస్టివల్ దీంతో స్టార్ట్ అవుద్దంటారు కాబట్టి నాకెందుకో ఆ రోజు మా గార్డెన్‌లో ఫ్లవర్స్‌తోనే
పూజ చేసుకోవాలి అనిపించింది. అండ్ ఈ ప్లాంట్ కూడా కొంచెం ఫ్లవరింగ్ బాగానే వస్తుందన్నమాట ఈ మధ్య. ఇంకా అవి కూడా యూస్ చేసుకుంటున్నాను. ఇందులో మా చిన్నప్పుడు ఎల్లో కలర్లో చెట్టు ఉండేదన్నమాట మా మమ్మీ వాళ్ళకి. సో అది ఎక్కువ పూలు పూచేది. అండ్ ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ కూడా వచ్చాయన్నమాట. ఒక 3 రోజెస్ వచ్చాయి. యాక్చువల్గా ఈ రోజెస్ బాగా పెరుగుంటే చాలా బాగుండేది, పూజలన్నిటికీ వాడుకునే వాళ్ళం. బట్ చాలా తక్కువ వస్తున్నాయి అనమాట. సో దేవుడికి ఒకటి, వెంకటేశ్వర స్వామికి ఒకటి, అండ్ మా మావయ్య గారికి ఒకటి అన్నట్టు 2 ఎల్లో ఫ్లవర్స్ కోసి, ఇంకా మిగిలినవన్నీ కృష్ణబంతి పూలు కట్ చేస్తున్నాను అనమాట. ఇవైతే చాలా బాగా వస్తున్నాయండి. నేను కోయడం కూడా అక్కడక్కడ రెగ్యులర్గా కోయట్లేదు. రెగ్యులర్గా కోస్తే ఎవ్రీడే పూజకి మొత్తం అయిపోతాయి పువ్వులు, అందుకే రెగ్యులర్ కోయట్లేదు. ఇది రెండోసారో మూడోసారో అంతే నేను పూజ కోసం పువ్వులు కోయడం. అది కూడా అక్కడక్కడ సెలెక్ట్ చేసుకొని మరి ప్లాంట్స్కి ఎక్కువ ఉన్న దగ్గర కట్ చేసుకుంటున్నాను అనమాట. బట్ పువ్వులు అయితే మంచి స్మెల్ వస్తాయి, భలే అనిపిస్తుంది. ఎండిపోయిన తర్వాత పువ్వు అయిపోయాక కట్ చేసి ఇంకా అదే మట్టిలో వేసేస్తున్నాను అనమాట. అండ్ ముగ్గు కూడా ఆరిపోయింది. బేబీ పింక్ కలర్ వల్ల పెద్దగా డిజైన్ కనిపించట్లేదు. సో పూజకైతే ఇంకా పువ్వులు కోసేసుకున్నాను, ఇంకా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈలోపు మన పరవన్నానికి పాలు కూడా కాగిపోయి ఇంకా రైస్ వేసేస్తున్నాను. రైస్ సగ్గుబియ్యం కడిగి పెట్టుకున్నాను అనమాట. సో సగ్గుబియ్యం మ్యాండేటరీ పరవాన్నంలో. చాలామంది దీన్ని కూడా డిఫరెంట్గా కుక్ చేస్తారు. ముందు రైస్ కుక్ చేసి తర్వాత పాలు యాడ్ చేస్తారు. సో మాకేంటంటే పాలు ఒక మసిలి వచ్చాక అప్పుడు నానబెట్టిన రైస్ సగ్గుబియ్యం యాడ్ చేసి ఇంకా అది బాగా ఉడికిస్తాం అనమాట, పాలన్నీ దగ్గరికి అయ్యేంత వరకు. మేమైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాము. అండ్ బెల్లం కూడా ముందు కరగబెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక అప్పుడు యాడ్ చేస్తాం అనమాట. కొన్నిసార్లు బెల్లం వేసిన వెంటనే పాలు ఇరిగిపోతాయి వేడి పైన, అందుకని అలా ఫాలో అవుతాము. అండ్ ఇక్కడ నేను పూజకైతే సదిరేసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ వెళ్ళి ఇంకా నా కోసం కోకోనట్, అరటిపళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. ఇంక ముందు రోజు అవ్వలేదు, నెక్స్ట్ డే మార్నింగే తెచ్చుకుందాంలే, నేను ఇంటి పనులు చేసేలోపు నువ్వు తీసుకొచ్చేస్తావని చెప్పి ఇంకా తను రెడీ అయ్యాక తనని పంపించి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. మొన్న ఒకళ్ళు అడిగారండి, మీరు డైలీ పూజ ఘీతో చేయొచ్చు కదా, ఎందుకు ఆయిల్‌తో చేస్తున్నారని. డైలీ పూజ ఘీతో చేయనండి, నేను ఆయిల్‌తోనే చేస్తాను. ఎప్పుడైనా స్పెషల్ డేస్, వీక్లీ వన్స్ అలా ఏమన్నా పూజలు, వ్రతాలు అలా ఉన్నప్పుడే ఆవు నెయ్యి వాడతాం అనమాట. లేకపోతే రెగ్యులర్‌గా మాకు దొరికే ఆర్గానిక్ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను. అండ్ అప్పుడు కూడా చెప్పాను, ఆ రోజు సాటర్డే అయిపోయింది అని చెప్పి ఆ వీడియోలో ఘీ ప్రిపరేషన్ చూపించాను కదా, కంప్లీట్‌గా అయిపోయిందనమాట. సో చేసినప్పుడు ఇంకా ఒక బాటిల్ పక్కన పెట్టుకున్నాను పూజ కోసం అన్నట్టు చేసినవి. సో అదే యూజ్ చేస్తున్నాను అనమాట. సో రెగ్యులర్గా అయితే యూజ్ చేయను, ఎప్పుడైనా. అండ్ ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి సాటర్డేస్ కూడా, ఇదివరకు ఓన్లీ మండేస్ ఉండేదాన్ని అలా నాన్ వెజ్ తినకుండా. సో ఈ మధ్య 6 మంత్స్ నుంచి ఇల్లు తీసుకున్నాక సాటర్డేస్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. లైక్ పూజ చేసుకోవడం అనో, లేకపోతే ఏమంటారు, ఇలా నాన్ వెజ్ తినకుండా అలాగా. అండ్ ఉపవాసాలు అయితే నేను మోస్ట్లీ చేయనండి. నాకు తొలి ఏకాదశి రోజు కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మీరు ఉపవాసం ఉంటున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు అని. నేనైతే ఉపవాసం ఓన్లీ ఇయర్లీ వన్సే ఉంటానండి, అది కూడా కార్తీక నోములకి. మేము నోములు చేసుకుంటాం కదా కార్తీక మాసంలో, దానికి మాత్రమే ఇద్దరం కలిసి ఉపవాసం ఉంటాం. అదర్ దాన్ దట్ మోస్ట్లీ నేను ఎప్పుడు ఉపవాసం ఉండను. ఎందుకంటే నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి కాబట్టి నేను అంత స్పెసిఫిక్గా ఉండనన్నమాట. లైక్ నోములు అంటే ఇంకెప్పటి నుంచో అది ఉంది, కపుల్ చేసేది కాబట్టి నేను మ్యాండేటరీగా ఉంటాను తప్ప, లేకపోతే అలా స్పెసిఫిక్గా నాకు ఆ రోజు బాగా ఉండాలి అని అనిపిస్తేనే ఉంటాను, లేకపోతే అసలు ఉండనన్నమాట. అది కూడా పెళ్ళయ్యాక చాన్నాళ్ళు చేసేదాన్ని అలా ఉపవాసం ఎప్పుడైనా. బట్ పిల్లలు వచ్చాక ఎప్పుడూ అలా చేయలేదన్నమాట. ఇయర్లీ వన్స్ మాత్రమే ఉంటాను ఉపవాసం. మీలో ఎంతమందికి తెలుసు, ఇంట్లో హస్బెండ్ చేస్తేనే మనందరికీ కూడా ఆ పుణ్యం కానీ అవన్నీ కూడా షేర్ అవుతాయని. సో అది మా మమ్మీ నాకు చెప్పారనమాట. అప్పటి నుంచి కుదిరితే తన పూజ చేసేలాగే చూస్తాను నేను. అండ్ ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. తనకి మార్నింగ్స్ పాసిబుల్ అయితే ఒక్కొక్కసారి చేస్తాను, ఎందుకంటే ఇల్లు అదంతా వ్యాక్యూమ్ పెట్టుకోవాలి, నాకు మార్నింగ్సే అని అవ్వవు అనమాట. సో బట్ స్టిల్ ముందు రోజు ఎంత పెట్టినా మార్నింగ్ పెట్టుకున్నది వేరే ఫీల్ వస్తుంది కదా, తుడుచుకోవడం అదంతా నిద్ర చేస్తాం కాబట్టి. అందుకే మోస్ట్లీ తను చేయడం అవ్వదు, నార్మల్ వీకెండ్స్లో ఎప్పుడైనా అయితే తప్ప. కానీ
అండ్ ఇంకా పూజ చేసుకున్నాం కాబట్టి ఇంకా పరమాన్నం కూడా అవుతుందన్నమాట. ప్రసాదం తర్వాత పెడదామని ఇంకా యాపిల్ ఒకటి పెట్టేశాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా మా మామయ్య గారికి పెట్టడానికి ఫ్రూట్స్ అవన్నీ వాష్ చేసి కడుగుతున్నారనమాట. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. బెల్లం కూడా కరగబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. కొంచెం చల్లారనిస్తున్నాను. ఈలోపు పరమాన్నం కూడా కొంచెం చల్లగా అవుతుంది కదా, అందుకోసం అనమాట. ఇంక పరమాన్నం అయితే దేవుడికి అండ్ మా మామయ్య గారికి కూడా సెపరేట్‌గా 2 ప్లేట్స్‌లో తీసేస్తున్నాను. చనిపోయిన రోజున ఏంటంటే ఇంక పూజలు లాంటివి ఎక్సెట్రా ఏముండవు. జస్ట్ ఫోటో దగ్గర ఫ్రూట్సు, భోజనం వండితే అది, ఇంకా ఆయనకి ఏదైనా ఇష్టమైనవి ఉంటే అవి ఒక్కటి కుక్ చేసి పెడతామనమాట. యాక్చువల్‌గా అమావాస్య రోజు పెడితే చాలా మంచిదంటారు. అది ఏదో అమావాస్య అంటారు. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో వస్తుందనమాట. అప్పుడు కార్యక్రమాలు అవి చేస్తారనమాట కొంతమంది. అండ్ ఒక్కొక్క సైడ్ ఒక్కో ఆచారం కదా! సో, ఎవ్రీ ఇయర్ అయితే ఇంతే. అండ్ ఈ ఇంటికొచ్చాక ఇదే పెట్టడం అనమాట. అండ్ పిల్లలతో కూడా పెట్టించాము. అండ్ మేము ఆ టైంలో మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ అవుట్ అనమాట. సో, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అండ్ మేము బాధపడిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే షేర్ చేస్తాయి. ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడు షేర్ చేయలేదు. మా మామయ్య గారు ఎక్స్‌పైర్ అయ్యాక అప్పుడు కరోనా టైంలో నేను గ్యాప్ తీసుకున్నాను వీడియోస్‌కి. అప్పుడు ఎందుకు గ్యాప్ తీసుకున్నాను, ఇలా ఇన్సిడెంట్ జరిగిందని మాత్రం చెప్పాను. బట్ ఇన్నాళ్ళ తర్వాత ఎందుకో నాకు మాట్లాడాలని అనిపించింది. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకా ఫోటో అది ఇలా చిన్న ఫ్రేమ్‌లో పెట్టుకున్నాం అనమాట. సో, దాన్ని ఒక ఫేసింగ్‌లో పెట్టాలని చెప్పారు మా మమ్మీ. ఇంకా ప్యారలల్‌గా వంట కూడా చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పరమాన్నం పెట్టుకొని దీపారాధన అది చేసేసుకుంటున్నాము. ఈలోపు పప్పు అవన్నీ నానబెట్టేసాననమాట. సో, ఒకటే దాంట్లో పప్పు, రైస్ అండ్ కర్రీకి కావాల్సినవి ఇవన్నీ కూడా కలిపి ఇన్‌స్టా పాట్‌లో పెట్టేస్తున్నాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. చాలా లెంతీ వచ్చేసింది. మేము నైట్ వరకు మేము పూజ అయ్యాక ఎక్కడికెళ్ళాము ఏంటి ఇదంతా కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ డీటెయిల్‌గా అన్నీ షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.